కింద వేల సంవత్సరాలుగా నిద్రాణంగా దాగి ఉన్న శక్తి ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 4 అగ్నిపర్వతాలు తమ ప్రతాపాన్ని చూపాయి. ఈ అనూహ్య విస్ఫోటనాలు ప్రపంచవ్యాప్తంగా విమానయానం, వ్యవసాయం, స్థానిక కమ్యూనిటీల భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ ఘటనలు అగ్నిపర్వత శాస్త్రవేత్తలకు, విపత్తు నిర్వహణ బృందాలకు నిరంతర హెచ్చరికగా నిలిచాయి. అత్యంత భీకరమైన విస్ఫోటనం ఇథియోపియాలోని హేలీ గుబ్బి నుంచి సంభవించింది. ఇప్పుడు ఈ బూడిద యెమెన్, పాకిస్తాన్ మీదుగా భారత్లోకి ప్రవేశిస్తోంది. భూమి ఉపరితలం అడుగున ఎన్నో శతాబ్దాలుగా నిద్రాణమై ఉన్న అగ్ని ఇటీవల నెలల్లో ఒక్కసారిగా మేల్కొని ప్రపంచానికి గట్టిగా హెచ్చరికలు ఇస్తోంది. వేల సంవత్సరాలుగా మౌనంగా ఉన్న 4 అగ్నిపర్వతాలు 2025లో వరుసగా విస్ఫోటనాలతో తమ ప్రళయ శక్తిని చూపించడం ప్రపంచ భద్రతకు, వాతావరణానికి, విమానయానానికి, వ్యవసాయానికి, ముఖ్యంగా మానవ సమాజానికి ఒక పెద్ద పరీక్షగా మారింది. అగ్నిపర్వత శాస్త్రవేత్తలు కూడా ఊహించని ఈ ఆకస్మిక మార్పులు ప్రకృతి ఎంత పెద్ద శక్తిగా ఉందో ప్రపంచానికి మళ్లీ గుర్తు చేశాయి. 2025 నవంబర్ 23న ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో బద్దలైన హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 12,000 సంవత్సరాల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలిపోవడం శాస్త్రవేత్తలకే కాదు, పలు దేశాల ప్రభుత్వాలకు షాక్ ఇచ్చింది. భూమి గర్భంలో ఎన్నో ఏళ్లుగా పుట్టి పెరుగుతున్న పీడనం ఒక్క రోజులో మహా విస్ఫోటనంలో బయటపడింది. ఈ విస్ఫోటనంతో ఏర్పడిన బూడిద సుడిగాలి 14 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆకాశం మీదకు ఎగిసిపోయింది. ఈ బూడిద మేఘం పశ్చిమం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఎర్ర సముద్రాన్ని దాటుకుని దక్షిణాసియా దేశాలకు చేరుతోంది. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఒక్కసారిగా దిగజారిపోవడంతో హెల్త్ అలర్టులు జారీ చేశారు. అంతేకాదు బూడిద ధూళి కారణంగా 28 అంతర్జాతీయ విమానాలు మార్గం మళ్లించారు. విమానయాన రంగానికి భారీ సవాలుగా నిలిచింది. ఇక ఆసియాలోని ఫిలిప్పీన్స్లో కాన్లాన్ అగ్నిపర్వతం ఏడాది ప్రారంభంలోనే భయపెట్టింది. వరుస విస్ఫోటనాలతో నీగ్రోస్ దీవిలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపర్వతం నుంచి ఉద్గారమైన బూడిద వర్షంలా కురిసి వ్యవసాయ భూములను పాడు చేసింది. వరి పొలాలు, పండ్ల తోటలు, చెరువులు అన్ని బూడిదతో కప్పబడిపోవడం అక్కడి రైతులను ఆర్థికంగా దెబ్బకొట్టింది. వేలాది మందిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఇది ఫిలిప్పీన్స్లో ఈ దశాబ్దంలో జరిగిన అతిపెద్ద విపత్తుగా ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇక మెక్సికోలోని ప్రముఖ అగ్నిపర్వతం పోపోకాటెపెట్ల్ కూడా 2025లో తన కార్యకలాపాలను గణనీయంగా పెంచింది. దీనివల్ల ఆకాశంలోకి దూసుకువెళ్లిన బూడిద మేఘాలు విమాన రాకపోకలకు అంతరాయం కలిగించాయి. మెక్సికో సిటీ సహా అనేక నగరాలు బూడిద పొరతో కప్పబడిపోయాయి. ప్రతి ఉదయం ఇళ్ల ముందు కార్లు, రోడ్లు, మార్కెట్లు అన్నీ బూడిదతో నిండిపోవడంతో ప్రజలు మాస్కులు పెట్టుకుని బయటకు రావాల్సి వస్తోంది. పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు పెరగడంతో ఆసుపత్రులు అప్రమత్తమయ్యాయి. ఇంతలో యూరప్లోని సిసిలీ ద్వీపం కూడా భయాందోళనకు గురవుతోంది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అగ్నిపర్వతాల్లో ఒకటైన మౌంట్ ఎట్నా కొన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత 2025లో మళ్లీ దూకుడు చూపింది. ఇక్కడ కనిపించిన హార్నిటో వెంట్స్ అంటే లావా చిలికలు నుంచి పైకి ఎగిసే అగ్నిజ్వాలలు శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. అద్భుతమైన దృశ్యమే అయినా ఇది అత్యంత ప్రమాదకరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లావా ఫౌంటైన్లు పరిసర గ్రామాలపై బూడిద కురవడంతో సిసిలీ అధికారులు శుభ్రతా పనుల్లో బిజీ అయ్యారు. వాహనాలు, తాగునీటి నిల్వలు, రహదారులు అన్నీ బూడిదతో కప్పబడిపోయాయి. ఇక అగ్నిపర్వతాల దేశమైన ఇండోనేషియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్ 21 నుంచి మెరాపి అగ్నిపర్వతంలో విస్ఫోటనాలు కొనసాగుతున్నాయి. అక్కడి వోల్కానాలజీ జియోలాజికల్ హజార్డ్స్ సెంటర్ ఇప్పటికే అగ్నిపర్వతానికి లెవెల్ 3 హెచ్చరిక ప్రకటించింది. ఇది పూర్తి విపత్తుకు ముందున్న స్టాండ్ బై దశ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ఎప్పుడైనా పెద్ద విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని, రక్షణ బృందాలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అగ్నిపర్వతాల విస్ఫోటనం వెనుక భూమి లోపల ఉన్న తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా శిలలు కరిగి మాగ్మాగా మారతాయి. ఈ వేడి మాగ్మా తేలికగా ఉండడం వలన పైకి ఎగసే ప్రయత్నం చేస్తుంది. కానీ భూమి పై పొర క్రస్టులో అది చిక్కుకుపోతుంది. ఈ మాగ్మాలో ఉన్న నీటి ఆవిరి వాయువులు బయటికి రాలేక లోపల పీడనం పెరుగుతూనే ఉంటుంది. ఈ పీడనమే చివరకు భూమి పలకల బలహీన ప్రాంతాల్లో పగుళ్లను తెరిచి మాగ్మా బూడిద ఘోషతో కూడిన పేలుళ్ల రూపంలో బయటపడుతుంది. ఈ ప్రక్రియ ఒక్కసారిగా జరిగితే అదే అగ్నిపర్వత విస్ఫోటనం. ఈ సంవత్సరం జరిగిన ఈ వరుస విస్ఫోటనాలు శాస్త్రవేత్తలకు పెద్ద హెచ్చరికగా మారింది. గతంలో నిద్రించిన అగ్నిపర్వతాలు ఇలా ఒక్కసారిగా మేల్కొనడం అంటే భూమి అంతర్భాగంలో భారీ మార్పులు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, భౌగోళిక ఒత్తిళ్లు, భూకంప తరంగాలు ఇవన్నీ కలిసి అగ్నిపర్వతాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.